హలో గైస్, వెల్కమ్ టు వినయ్ మోటో వ్లాగ్స్ 18. ఈ రోజు అయితే ఫస్ట్ మోటో వ్లాగ్ చేయబోతున్నాను. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఈ రోజు వైకుంఠ ఏకాదశి. నాకు అనిపించింది ఈ రోజు ద బెస్ట్ డే టు స్టార్ట్ ద మోటో వ్లాగ్ అని చెప్పేసి. సో స్టార్ట్ చేసేస్తున్నా. అండ్ ప్రస్తుతం అయితే నేను నాచారంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తున్నాము. ప్రస్తుతం అయితే మనం అప్సిగూడ మెట్రో స్టేషన్ దగ్గరకు వచ్చేసినాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని నాచారం సైడ్ వెళ్తుంటే మనకి హెచ్ఎంటి నగర్ దగ్గర రైట్ సైడ్ అయితే గుడి ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ద షార్ట్ కట్. లైక్ ఇట్లా మధ్యలోకి నుంచి పోతేనేమో స్ట్రైట్ పోయే బస్సెస్ అవన్నీ వెళ్ళిపోతాయి. ఇట్లా మనకు ట్రాఫిక్ ఉంటుంది లెఫ్ట్ సైడ్. మెట్రో వే అంటారు దీన్ని. ఇట్లా నుంచి పోతే ఇంకా మనకి లెఫ్ట్ పోవడం ఈజీ. వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఇక్కడ లెఫ్ట్ తీసుకొని ఇట్లా నుంచి మనం ఇటు వెళ్ళిపోవాలి హెచ్ఎంటి నగర్కి. చాలా మంది అయితే వర్క్కి వెళ్ళిపోతున్నారు పొద్దున్నే లేచి, ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే ఐఎమ్ సేఫ్. ఇలాంటివి చేయడానికి మనకెవడు లేడు. మనమైతే హెచ్ఎంటి నగర్ కమన్ కాడికి అయితే వచ్చేసినాం. ఇక్కడ ట్రాఫిక్ చాలా ఉంది. ఇంకా ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోతే స్ట్రైట్గా వెళ్ళిపోతే లేక్ దగ్గర పార్క్ ఉంటుంది, గుడి ఉంటుంది, లేక్ ఉంటుంది, మూడు ఉంటాయి. ఫస్ట్ గుడి వస్తుంది. పార్కింగ్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేసినట్టున్నారు. మనం గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఆల్మోస్ట్ డన్. పార్కింగ్ అయితే కాలింగ్ ఇక్కడ బయట అయితే పెట్టలేదు. పోదాం ముందుకు చూద్దాం ఎక్కడెక్కడ స్పేస్. ఇది చూడంగానే నాకు నా చైల్డ్హుడ్ అయితే గుర్తొచ్చింది. చిన్నప్పుడు జాతరలో కొనేమని ఫుల్ ఏడుస్తుండే. బైక్ అయితే బాగా చేసేసిన. లైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఇవన్నీ పెట్టేసినారు, అరేంజ్మెంట్స్ అయితే బాగానే చేసినారు. ఇక్కడ వీళ్ళని చూస్తే నాకు పోకిరి మూవీ సీన్ గుర్తొచ్చింది. యాక్చువల్లీ ఇది మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. కానీ వైకుంఠ ఏకాదశి కాబట్టి మనల్ని ఉత్తర ద్వారం నుంచి ఎంట్రీ చేస్తారు. ఇట్లా తిరిగేసి ఇక్కడ స్వామివారి ఉత్తర ద్వారం ఇక్కడ నుంచి ఎంట్రీ చేస్తారు. లోపలికి వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి చాలా మందే ఉన్నారు. స్వామివారి కళ్యాణం చేసిరు. స్వామివారి దర్శనం అయితే బాగా జరిగింది. అండ్ ఇది గుడి. ఇక్కడ ఫస్ట్ మనకు గణేశుని గుడి ఉంటుంది. యాక్చువల్లీ ఈ గేట్ నుంచి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని గణేశుని గుడి చేసుకొని వెళ్తాం. లైన్ అయితే బాగానే ఉంది. వీళ్ళందరూ ఎందుకు అనుకుంటున్నారు? ప్రసాదం కోసం అండ్ పూల కోసం, దేవుని అర్చన చేసిన పూల కోసం. మేము కూడా లాస్ట్ నిలబడ్డాం అనుకో. ఇది ఏరియా అంట. ఇది హనుమాన్ టెంపుల్. గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఉంటాయి ఇక్కడ. బాగుంటది ఇక్కడ. అండ్ దర్శనం అయితే బాగా జరిగింది. వీఆర్ గోయింగ్ బ్యాక్. ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ అరేంజ్మెంట్ అయితే బాగానే చేసారు. స్పీకర్ పెట్టుకొని ఇక్కడ ఆయన ఇండికేషన్స్ ఇస్తా ఉన్నారు, ఎవరు రావాలి పోవాలి అని చెప్పేసి. దట్స్ గుడ్ థింగ్.
నా పాప చూడు వాళ్ళ డాడీని సతాయిస్తుంది. అండ్ ఈ ట్రాఫిక్ జామ్ మొత్తం వెహికల్స్ అయితే పోతలేవు. ముంగట ఎన్నో వచ్చేస్తుంది. ఎందుకా ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఎందుకు మూవ్ అవుతుంది లేదా అని అనుకున్నా. మీకే తెలుస్తుంది. చూడండి డ్రైవింగ్ ఎవరు చేస్తారు. Women. And on a happy note, ending the video. Thank you. Adab. Meet you on the next video. మరి వీడియోని అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ.